వాక్యంలోకి వెళ్దాము. ఈరోజు దేవుని యొక్క వర్తమానం ఏంటంటే జకరియా గ్రంథాన్నే ఎంచుకున్నాను. జకరియా గ్రంథంలో యేసుక్రీస్తు గురించి ప్రవచనములు అనేకమైన ప్రవచనములు చెప్పే, కానీ ఒక 5 ప్రవచనాలు నేను ఈరోజు మీతో పంచుకుంటాను. పాత నిబంధన ప్రతి గ్రంథం కూడా యేసుక్రీస్తు గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి, కానీ జకరియా గ్రంథము అద్భుతమైన ప్రవచనాలు యేసుక్రీస్తు గురించి చెప్పబడ్డాయి. బిడ్డలారా, జకరియా గ్రంథము యేసుక్రీస్తు యొక్క మార్గము చెప్పాలంటే, యేసుక్రీస్తు రాబోతున్నాడు, యేసుక్రీస్తు ఈ భూలోకంలో వచ్చిన తర్వాత ఏ రీతిగా జీవిస్తాడు, ఏ రీతిగా ఆయన మాట్లాడతాడు, ఏ రీతిగా యెరూషలేముకి వస్తాడు, ఏ రీతిగా ఆయన శిలువ మీద మరణిస్తాడు. ఎంత అద్భుతమైన బాబు! క్రీస్తు జననము కాక మునిపే జకరియా దేవుడు దర్శనంలో చూపించేశాడు. యేసుప్రభు వారు భూమి మీద పుట్టి ఏ రీతిగా మాట్లాడాలో, ఏ రీతిగా మరణించాలో ఒక సాదాసీదైన ఒక సేవకుడు చూశాడు. యేసుక్రీస్తుని పుట్టకుండా, యేసుక్రీస్తు ఇంకా జన్మ రాకుండా. అలాంటి ప్రవచనాలు ఒకటి మనం చూద్దాం. మొదటిగా జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఒక అద్భుతమైన ప్రవచనము రాయబడ్డది. సియోను నివాసులారా నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడను, దీనుడైన, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏ రాజు అంటే ఆయన నీతి గల రాజు. యోధా రాజులో కానీ లేక ఇశ్రాయేలు రాజుల్లో కానీ నీతిపరులు ఉన్నారా అంటే అసలు మనిషిగా పుట్టినాడు ఎవడో కూడా సునీతిపరుడే కానీ నీతిపరుడు ఉండడు. మనం ఒకసారి ఆ రాజుల గురించి పరిశీలన చేస్తే ఆ రాజుల వల్లనే ప్రజలు కూడా నష్టపోయారు. రాజులు తన యొక్క ఇష్టానుసారంగా అన్య ఆరాధనలు తీసుకొచ్చారు. ఇశ్రాయేలు రాజులే కాదు, యోధా రాజులే కాదు, అందరూ కూడా దేవుని త్రోవ తప్పి నడిచిన రాజులే. కానీ ఇతను దర్శనంలో, జకరియా దర్శనంలో చూస్తున్న రాజు ఎవరట? నీతి గల రాజు, రక్షణ గలవాడు. చూడండి, నీతి ఆ వచనాలు ఎంత చక్కగా వర్ణిస్తుందో చూడండి. రాజు దీనుడై ఉండడం ఏంటండి? రాజు దీనుడిగా ఉంటాడా? లేదు కదా. అక్కడ వర్ణిస్తూ ఉన్నాడు ఆయన ఎలా ఉంటాడు భూమి మీద. ఆయన చూస్తున్నాడు. ఆయన నీతిపరుడు, రక్షణ కలిగించేవాడు, రక్షణ ఇచ్చేవాడు. నీకు నాకు రక్షణ ఇచ్చేవాడు ఆయన. నీకు నాకు ఆయన రక్షణ ఇచ్చేవాడు ఆయన. ఆయన అంటున్నాడు, ఆయన నీతి గలవాడు, రక్షణ గలవాడు. ఎలా ఉన్నాడంటే ఆయన అసలు రాజు దీనుడై ఉంటాడా? యేసుక్రీస్తు దీనుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. దీనుడుగా కనిపిస్తున్నాడు ఆయన. ఎంత దీనాతి దీనం అంటే చెంప మీద కొడుతున్న వారిని కూడా బదులు చెప్పలేనంత దీనాతి దీనం అండి. ఆ దీనత్వము ఆ జకరియా చూస్తున్నాడు దర్శనంలో. ఆయన రాసుకుంటూ పోతున్నాడు యొక్క శర్మపు యొక్క కాగితం మీద. అప్పుడు అయ్యే ఉండి అయితే ఇది ఎప్పుడు నెరవేరింది? కొన్ని వందల సంవత్సరాలు గతించిన తర్వాత నెరవేర్పు చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. తను ఈ భూమి మీద జన్మించి 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో ఆయన ఒక 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని చివరి గడిలో యెరూషలేముకి వెళ్ళాలని తన శిష్యులను పంపిస్తున్నాడు గ్రామానికి. ఏమని చదువుదాం. 21వ అధ్యాయము 5వ వచనం. ఇదిగో మీ రాజు సాత్వికుడై గాడిద పిల్లైన ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్ర. ఏం చేశారండి ఆయన ఆ శిష్యులు ఆ కట్టబడ్డ గాడిదని ఇప్పుకుని తీసుకొస్తే ఆయన గాడిదని ఎక్కి వెళ్తుంటే
యేసుక్రీస్తుకి ఆహ్వానించారట. తమ పైన వస్త్రాలు ఆ గాడిద కాళ్ళ కింద వేసి ఆ ప్రతిదీ కూడా ఆ కొన్ని అంజురపు ఏంటమ్మా ఇంకా ఆవిడ వదిలేండి, ఆవిడ పట్టించుకోకండి. ఆ గెలలు తెచ్చి వేస్తుంటే ఆ ప్రవచనం అక్కడ సంపూర్ణంగా నెరవేరింది. ఎలాగట? ఆయన దీన మనసు గలవాడు గాడిద పిల్లనెక్కి వచ్చుచున్నాడు సియోను కుమార్తెతో చెప్పండి. మనము జకర్యా గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని ఇక్కడ చక్కగా నెరవేర్పు మనం చూడగలుగుతున్నాం. చూసారా? ఏదైనాను సరే మనం చూడగలగాలి దేవుని యొక్క దర్శనం ద్వారాగా. ఏ విషయమైనా సరే పొందుకోగలగాలి దేవునితో సహవాసము ద్వారాగా. ఆనాడు ప్రవక్తలు దేవునితో నడిచారు కాబట్టి జరగబోయే విషయాలన్నీ కూడా వారు కనుగొన్నారు. మరొక ప్రవచనాన్ని మనం చూద్దాం. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. రెండోదిగా రెండో ప్రవచనము 11వ అధ్యాయము 12వ వచనం. నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. ఏం చూస్తున్నారంట? ఆయన చెప్తున్నాడు, దేవుడు జకర్యాతో చెప్తున్నాడు. ఇది ప్రవచనము. యేసుక్రీస్తుకి ఎంత ఇస్తారనంట? 30 ఎండు నాణాలు ఇస్తారు. ఆయన 33 సంవత్సరాలు చేసిన సేవకి ఫలితంగా కూలి, యేసుప్రభు వారికి ఇచ్చిన కూలి ఎంతంట? 30 ఎండు నాణాలు ఇస్తారని దేవుడు, యెహోవా దేవుడు జకర్యాతో మాట్లాడుతున్నాడు. ఆ కూలి ఎలాగా కిట్టుబాటు అయిందంట? ఆయన ఎప్పుడు ఆ దబ్బుకి ఆశపడి యోధ ఆ యాజకులకు అమ్మివేసినప్పుడు వాళ్ళు ఏం ఇచ్చారట? 30 ఎండు నాణాలు ఇచ్చారట. యేసుక్రీస్తుకి దేవుడే చెప్తున్నాడు, ఆయన చేసిన పరిచర్యకి, ఆయన చేసిన సేవకి అది కూలట. ఇది నెరవేర్చబడిన కాలము, నెరవేర్చబడిన రెఫరెన్స్ మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనం. రెండో నెరవేర్పు మనం చూడగలం. చూసారా? యేసుక్రీస్తుని నేను మీకు అప్పగిస్తానని యాజకులతో ఆయన వడంబాకి చేసుకుంటున్నాడు. డబ్బులు ఎంత ఇస్తారని అడుగుతున్నారు. చూడండి ప్రవచనం ఎంత చక్కగా నెరవేర్చబడ్డదో. ఎన్ని ఇచ్చారట? ఎవరి గురించి? యేసుక్రీస్తుని మాకు అప్పచెప్తే 30 ఎండు నాణాలు, 30 ఎండు నాణాలు ఆయనకి కూలిది. ఆయన చేసిన సేవకి 30 ఎండు నాణాలు కూలిగా నేను ఇవ్వబోతున్నానని ఎప్పుడూ చెప్పబడ్డదండి. అంత చక్కగా నెరవేర్చబడ్డదో చూడండి. చూడండి, నెరవేర్పు. కొన్ని ప్రవచనాలు, కొన్ని గ్రంథాలు, కొన్ని మత గ్రంథాలు చెప్పడమే కానీ దాని ప్రవచనములు నెరవేర్పు కాలము, నెరవేర్పులు జరగవు. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఉద్దేశములు, తన ప్రవక్తలతో మాట్లాడిన సందర్భాలు ఇవి. అది ఖచ్చితంగా జరగవలసినదే. జరగాలంటే ఏం చేయాలి? జరిగించడానికి తానే భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది. ఆదివారం పూట ఈ శ్రమల గురించి ఏంటని మీరు అనుకోవద్దు. ఈరోజు దేవుని స్తోత్ర. ప్రపంచం అంతా ఇవి ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఏంటంట? శ్రమ దినాలు. మనకు శ్రమ లేదనుకోండి, నీ శ్రమ నా శ్రమ ప్రభు అని యేసుక్రీస్తు వారు సిలువలో తీసివేసేసారు, మోసుకుని వెళ్ళిపోయారు ఆయన. మరలా శ్రమదే. మనం శ్రమ పాలవద్దు. మనం ఇంక శ్రమలు మనం తట్టుకోలేము.
అందుకని మరి శ్రమ దినాలు మనం అసలు పాటించొద్దు. దేవుని స్తోత్ర. చేసుకుంటే మనం ఏం చేసుకోవాలా? ఆయన మరణ పునరుద్ధానాన్నే జ్ఞాపం చేసుకోవాలి. ఆయన మరణించినది, పునరుద్ధానించినది మనము గుర్తు చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ప్రవచనములన్నీ కూడా పాత నిబంధన ఎందుకంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి ఆధారాలు. పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు దాన్ని సంపూర్తి చేయడానికి, ఇదిగో దేవుడే ఈ భూమి మీదకి వస్తాను, దేవుడే ఈ భూమి మీదకి వస్తానని చెప్పిన వాక్కులన్నీ నెరవేర్చడానికి తానే భూమి మీదకి వచ్చిన ఒక దినాన్ని. దేవుని స్తోత్ర. ఇక్కడ ఆయనకి 30 ఎండు నాణాలు తూసిచ్చారట. వాక్యము నెరవేర్చబడ్డది, సంపూర్తి నెరవేర్పు అయ్యింది. మూడవదిగా మనం చూస్తే 13వ వచనం చదువుదాం ఒకసారి. జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం కూడా ప్రవచనమే. చదువుదాం. ఎంతో అబ్బరముగా వారు నాకేర్పరిచిన ప్రయోజనమును చదవండి. కుమ్మరికి పారివేయమని నాకు ఆజ్ఞగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని. అప్పుడు బంధమును బట్టి చాలరా జకర్యా గ్రంథమే కదా. 12వ వచనమేమో 12వ వచనం 30 నాణాలు ఆయనకి కూలి ఇవ్వబడును అని ఉంది. ఆ కూలి యెహోవా మందిరములో, ఆ కూలి ఎక్కడ పడవేయబడాలి? యెహోవా మందిరములో పడవేయబడాలి. కుమ్మరివాడు పొలము కొనబడాలి. అప్పటికి ఇంకా కుమ్మరివాడు పుట్టలేదు, కుమ్మరివాడికి ఆ పొలము రిజిస్ట్రేషన్ అవ్వలేదు. దేవుని స్తోత్ర. యేసుక్రీస్తు వారు పుట్టేప్పటికీ ఆ కుమ్మరివాడే లేడు అసలు భూమి మీద. దేవుడు చెప్తున్నాడు, కుమ్మరివాడు పొలమును ఆ 30 నాణెములతో కొనబడాలి. నెరవేర్పు కాలము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి ప్రత్యర్థపడి ఏం చేశాడట? అప్పచెప్పేశాడు. ఏదో 2 దెబ్బలు కొడతారు, ఏదో 2 పిడికిళ్ళు గుద్దుతారని అనుకున్నాడు. లేకపోతే బెదిరించి వదిలేస్తారేమో అనుకున్నాడేమో. ఏదైతేనో నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని అనుకున్నాడు యోధ. డబ్బులు తీసుకున్నాక యేసుక్రీస్తుని అప్పగించాక ఆయనకి శిక్ష వేసిన తర్వాత ఆ శిక్షలో ఇతన్ని కొరడాలతో కొడుతుండగా ఆ శిక్షలో అతన్ని శర్మం అంతా తోలు ఊడిపోతుంటే చూసి ఏడడం ప్రారంభించి పశ్చాత్తాపం కలిగి, ఈ నీతిమంతుని ఎందుకు నేను అమ్మాను, ఎందుకు వాళ్ళకి ఈ డబ్బుకి ఆశపడి నేను ఇంత ఘోరమైన పాపానికి ఒడిగెట్టాను అని పశ్చాత్తాపం కలిగి మరలా ఈ డబ్బులు తీసుకెళ్ళి ఏం చేయడట? చదవండి, మీరు చదివితేనే బాగుంటుంది. ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని చెప్పాను. వారు దానితో మాకేమి నీవు చూచుకోమని చెప్పగా, ఆ రక్తము, ఆ పాపము, ఆ దోషము మాకు పని, మాకు మనుషుని అప్పచెప్పు, నీకు డబ్బులు ఇచ్చాము, అదేదో నీవే పడాలి తప్ప మరలా డబ్బులు తీసుకుని అతను విడిచిపెట్టడం అనేది జరిగే పని కాదు అని వాళ్ళు తేల్చి చెప్పేశారు. ఇతడు ఇంకా ఆడడం ప్రారంభించాడు. ఇంక చేయవలసిన పని ఏది కూడా దాటిపోయింది, చేయి దాటిపోయింది. యోధ ఒకటి జ్ఞాపకం వస్తుంది. అయ్యో, 3 సంవత్సరాలు నేను ఆయనతో స్నేహం చేశాను, ఎంత మంచి వ్యక్తినా నేను ఎలాగా అమ్మివేసింది అని ఏం చేశాడంటే పాప మా డబ్బులు తిన్నగా పట్టుకెళ్ళి ఏం చేశాడంటే అండి, ఎక్కడైనా వారేయచ్చు కదా. దేవుని వాక్యము నెరవేర్చబడాలి. కొన్ని 100 సంవత్సరాల కిందట జకర్యాతో చెప్పిన మాట, ఆయన కూలి ఎక్కడ పారవేయబడుతుంది? దేవుని ఆలయంలో పారవేయబడుతున్న మాట ఇతనికి ఆ బుద్ధి ఎలా వచ్చిందో తెలియదు. ఈ నీతిమంతుడు డబ్బులు ఎక్కడ ఇంటికి పట్టుకెళ్ళలేను, ఇంటికి పట్టుకెళ్ళినా నా కుటుంబం నన్ను క్షమించదు, నా పిల్లలు క్షమించరు, నా భార్య క్షమించదు,
ఈ ధనము వారికి ఇచ్చిన వారు ఇష్టపడారని పట్టుకెళ్ళి దేవుని మందిరంలో గెలిచేసాడట. దేవుని మందిరంలో పారేసాడట. ఏ ధనానికైతే ఆశపడి నీతిమంతుడిని అమ్మివేశాడు, ఏ ధనానికైతే ఆశపడి 12 మంది శిష్యర్గములో ఒక్కడిగా పిలువబడవలసిన వ్యక్తి కోల్పోయి అప్పటికైనా సరే నిలబడితే ఆ శిష్యర్గం ఉండనేమో. పేతురికి లేదా? ఏసు ఎవరో నాకు తెలియదని చెప్పాడు. పేతురిని మొదటి శిష్యుడిగా ఎన్నుకున్నాడు. పశ్చాత్తాపము చెంది నిలబడవలసింది, ఆయన నిలబడలేదు. నిలబడకపోవడానికి కారణం కూడా ఆయన గురించి ఒక ప్రవచనం ఉంది కీర్తన గ్రంథంలో. ఆయన ఇల్లు పాడవును, ఆయన ఇల్లు వేరొకరు అపహరించబడును అని. ఆయన ఇల్లు పాడయింది. ఇల్లు అనగా ఏంటి? దేహము పాడయ్యింది, చెడులో ఆయనకి ప్రవేశించింది. ఆయన డ్యూటీ మరొకరికి, శిష్యులకు మరొకరికి అప్పగింపబడ్డది. ఆ ప్రవచనం నెరవేరింది ఆయన పట్ల. ఇక్కడ మనం చూద్దాం, 7వ వచనం వరకు కూడా చూద్దాం. అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకుని ప్రధాన యాజకులు చనిపోయాడంటేనా? ప్రధాన యాజకులు ఆ వెండి నాణములు తీసుకొని ఇవి రక్తక్రయధనము గనుక. ఇది ఎలాంటిది ధనం? ఇది ఎవరే మనం తినడానికి, మనం అనుభవించడానికి. ఇది అసలు మంజుల్లో పడ్డ డబ్బులు పట్టేది ఏది కూడా ఎవరికి అధికారము? దేవుని సేవకులకి అధికారంగా పెట్టి వాళ్ళకు కూడా, ఆ సేవకులు కూడా మీరు గమనించాలి. అక్కడ సేవ చేసే సేవకులు వేరు, యేసుక్రీస్తుని డబ్బుకి కొన్న యాజకులు వేరు. వాళ్ళు ప్రధాన యాజకులు. ఇక్కడ డబ్బులు వేరుతున్న వాళ్ళు అక్కడ పరిచర్య చేస్తున్న యాజకులు. దేవుని మందిరంలో చాలా యాజకుల మందులు ఉంటారు. కొందరు యాజకులు ధనరాహించుల మీద అధికారులు, కొందరు యాజకులు ఉన్నారు. మరికొందరు యాజకులు దేవుని స్తుతించి ఆరాధించే గుంపులోనే ఉంటారు. వాళ్ళు అదే పని, వస్తారు ఆరాధిస్తారంతే. అలా కొందరు మొత్తం మీద దేవుని మందిరంలో ఉన్న ధనాన్ని తీసి, ఇది యేసుక్రీస్తు యొక్క రక్త క్రయధనము కాబట్టి ఈ రక్త క్రయధనాన్ని మనం ఎవరం కూడా మనం దీన్ని అనుభవించడానికి సరిపోమని ఏం చేశారట? దేవుని స్తోత్ర. ఎన్ని నాణాలు? 30 నాణాలు. ఏరీస్ ఏం చేద్దాం అనుకున్నారట? కానుకలు పెట్టులో వేసేస్తే ఎక్కడికి వెళ్ళిపోద్ది అది? అది మామూలుగా ఆ అకౌంట్లోకి వెళ్ళిపోద్ది, ఆలయం యొక్క లావాదేవీల్లోకి వెళ్ళిపోద్ది. అది వాళ్ళు ఆలోచించారట, ఇది అలా చేయవలసినది, ఇది రక్తపు క్రయధనము, యాజకులు తినడానికి యోగ్యమైంది కాదు. కాబట్టి దీన్ని ఈ డబ్బులతో కుమ్మరవాడి పొలం కొంటే ఎవరైనా పరదేశంలో వస్తే వారిని ఆ పాతి పెట్టడానికి, అంత్యక్రియలు చేయడానికి పొలం ఉండాలి కాబట్టి దాన్ని ఈ డబ్బులతో కొందారని. ఎవరు పొలం కొన్నారంట? కుమ్మరివాడు పొలం కొన్నారు. దేవుని స్తోత్ర. నా యేసయ్య గురించి 100 సంవత్సరాల కిందట ఏమి జరగబోతుందో ఆయన గురించి, ఆయన ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా మాట్లాడాలో, ఏ రీతిగా దీనత్వం కలిగి ఉండాలో, ఏ రాజుగా ఉండాలి అని చెప్తుందంటే ఆయన నీతిగల రాజుగా ఉండాలి. ఏంటి? రాజులందరూ అవినీతి పరులు, రాజులందరూ స్వార్థపరులు, రాజులందరూ కూడా స్వనీతి పరులు. కాబట్టి నా రాజు నీతిగల రాజు, ఆయన భూమి మీద అడిగిపెట్టాడు నా రాజు. దేవుని స్తోత్ర. ఆయన్ని అమ్మాలనుకున్నాడు, ఆ ధనముతోటి ఏదో చేయాలనుకున్నాడు, కానీ అతనే ఉరిపెట్టుకు చనిపోయాడు. ప్రియులరా, దేవునికి వాక్యం చెప్తుంది, నీతిగల రాజుని ఎవరైతే ఆయన్ని ఆహ్వానిస్తారో, మనకి 71 కీర్తనలో కనపడుతుంది. దేవుణ్ణి ఎవరైతే దూషిస్తారో 3-4 తరముల వరకు తండ్రుల దోషం పిల్లల మీదకి వెళ్తుందట. ఎవరైతే యేసుక్రీస్తుని ఆహ్వానిస్తారో, ప్రార్థిస్తారో 1000 తరముల వరకు దీవెనలు ఉంటాయట వారి మీద. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, 71 కీర్తనలో చక్కటి మాట కనపడుతుంది మనకి. ఏమండి? ఆ యొక్క హేతువు వలన, ఆ నీతి గల రాజు ఈ భూమి మీద అడుగుపెట్టిన హేతువు వలన ఈరోజు మనం కూడా ఆ నీతి గల రాజును మనము వెంబడిస్తున్నాము. అందరిలాగంటి వాడైతే నీవు నేను ఆయన దగ్గరికి రాము. అందుకనే పరమగీతాలు అంటది, 10,000 మందిలో నా ప్రియుడు చాలా ప్రత్యేకమైన
వ్యక్తి. అందరిలాంటి వాడు కాదు ఆయన. దేవుని స్తోత్రం. ఎలాంటి వాడు అంటే నా ప్రియుడు 10,000 మందిలో ఆయన పోల్చొచ్చు. ఆయన గుణము, ఆయన తేజస్సు, ఆయన జీవితము, ఆయన యొక్క దీనత్వము, ఆయన ప్రేమ, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన పరిశుద్ధత ఈ లోకంలో ఉన్న రాజులు ఎవరి దగ్గర లేదు. ఈ లోకంలో ఉన్న పూజనీయులు, పూజారులు, పూజింపబడుతున్న దేవాదేవుళ్ళు అన్నవారు ఎవరిలోనూ కూడా పరిశుద్ధత లేడు. ఆయనే నా రాజు, ఆయన నా ప్రియుడు అంటది పరమగీతంలో. అటు రీతిగా కొమ్మరవారు పొలమును కొనవలసి వస్తుంది అని ముందుగానే చెప్పబడ్డ మాట నెరవేర్చబడ్డది. 4వ ప్రవచనం జకరియా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనము చూద్దాం. దావీదు సంతతి వారి మీద యెరూషలేము నివాసుల మీదను కరుణందుచు ఆత్మను విజ్ఞాపన చేయుచు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీదన దృష్టి ఉంచి ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించినట్లుగా తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాసించినట్లు అతని విషయమైన దుఃఖించుచు. ఒక్క వ్యక్తి గురించి ఎంత ప్రవచనం చెప్పబడ్డదో చూడండి. ఎవరి గురించి అంటే ఈ ప్రవచనము 10వ వచనం సంతతి వారి మీదను ఒక్క సైనికుడి గురించి చెప్పబడుతుంది. అక్కడ ఒక్క సైనికుడు యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్నప్పుడు నెరవేర్పు చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. 19వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. పక్కనే పొడిచెను, రక్తము నీళ్లుగా కారేను. ఏమండి, అతడికి అసలు తెలియదు యేసుక్రీస్తుని పొడిచే డ్యూటీ వస్తున్నాడికి అసలు తెలియదు. చాలామంది సైనికులు ఉన్నారు అక్కడ. చాలామంది సైనికులు సిబ్బందిగా వచ్చారు, కానీ ఒకరిని పంపించారు. అరే అతడు బతికేడో చనిపోయాడో చూడరా అని పంపితే ఎలా తెలుస్తుంది? ఎక్కడో ఎత్తిగా ఆయన శిలువ మీద ఉన్నాడు, ఎలా తెలుస్తుంది? బ్రతుకునం లేదంటే ఆయన కొట్టడానికి, కేకేయడానికి వీళ్ళేనంత ప్రేమాముక్తులేంటి వాళ్ళు. రోమీలు కఠినమైన వ్యక్తులు. దేవుని స్తోత్ర. ఏం చేస్తున్నాడ? బతుకులలో చూడాలంటే ఏం చేస్తున్నాడ? డొక్కలో పొడిచేటంటండి. డొక్క ఈ ప్రాంతంలో డొక్క అనగా ఈ పక్కన పొడిచేటంట. ఆ పక్కన పొడుస్తాడు అని జకరియతో కొన్ని వందల సంవత్సరాల కింద చెప్తున్నాడు. మనం కింద వచ్చిన చదువుతూ చూద్దాం. 12వ అధ్యాయము 10వ వచనములో చదవండి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను అందించుచు ఆత్మను విజ్ఞాపన చేయుచు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకని కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రాణాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రాణాపింతురు. దేవుని స్తోత్ర. యేసుక్రీస్తు శిష్యులు సమకాలికుడు ఆ పొడిసిన వాని కొరకు ఆయన గురించి ఒక పుస్తకమే రాశారు. చాలా పెద్ద పుస్తకం. నిన్న ఇలా కాదు, 2000 సంవత్సరాల కింద కొత్త నిబంధన కాలం 1వ శతాబ్దంలోనే ఆ పొడిసిన వ్యక్తి గురించి రాయబడ్డది బైబిల్లో. అక్కడే కనపడుతుంది, ఇంకెక్కడే కనిపించదు. కానీ ఆ పొడిసిన వాడు ప్రాలాపించి ఏడ్చినట్టు ఇంటికి లేక ఆయన్ని ఎందుకు పొడిచాను, నేను అలాగన ఎందుకు పరీక్షించానని దుఃఖించి ఏడ్చాడట. ఏడ్చి శిష్యుల కన్నా అతి బలమైన సువార్త ప్రకటించాడని చరిత్రకారులు చెప్తున్నారు ఆ వ్యక్తి గురించి. చాలా అద్భుతమైన సేవకుడు అయ్యేటట్టు అతను. డొక్కలో పొడిసిన వాడు, పక్కలో పొడిసిన వాడు. ఇంకా అక్కడ చెప్పబడుతున్న మనకి అర్థమవుతున్న విషయాలు, చారిత్రకారులు చెప్తున్న విషయాలు ఏంటంటే ఆడికొక కన్ను ఏంటంట కొంచెం మెల్లకొన్నంటానికి. ఆ పొడుస్తున్నప్పుడు ఆ డొక్కలోంచి కాచిన రక్తము తన మీద కూడా ఆ తుపారు పడి స్వస్థత పొందాడని చెప్పబడుతుంది. ఈయన గురించి ఒక చాలా పెద్ద పుస్తకం ఉంది.
ఆ పక్కలో పొడిచిన వాడి గురించి, ఆ సైనికుడు ఒక గొప్ప సేవకుడు వెళ్ళి ఆ ప్రాంతాన్ని అంతా కూడా కదిలించి సేవ చేసేటట్టు ఆయన. మనకి ఈరోజు ఆయన గురించి సబ్జెక్ట్ కాదు, కానీ ఆ వ్యక్తి గురించి కూడా బైబిల్ ఎంత పరిశీలనగా ప్రవచనంలో చెప్పబడ్డదో చూడండి. ఆ వ్యక్తి గురించి, నీ గురించి, నా గురించి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి గురించి కూడా తన యొక్క ముఖకాంతిలో మనలను ఆయన పరిశీలించుకున్నాడు. ఆయన దేవుని స్తోత్రం, పరిశీలించుకున్నాడు. ఆయన ఏడ్చాడట, దుఃఖించాడట. ఎందుకు ఇలా పొడిచాను అతను నీతిమంతుడని. అందరిలాగే అలాంటి శిక్ష అమలు చేయడంలో ఎప్పటి నుంచో వాళ్ళకి అలవాటు ఉంది. అందరిలాగే కదా అని ఏం చేసినట్టు ఇతను కూడా పక్కలో పొడిచాడు. పొడిచిన తర్వాత ఆ రక్తము, ఆ నీరు ఆయన మీద ఆ చినుకులు పడ్డాక ఆయనకి అవయవంలో ఉన్న ఆ లోటు స్వస్థత కలిగిన తర్వాత ఆయనకి అర్థమైంది. ఏడవడం ప్రారంభించాడు, దుఃఖించడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు గురించి ఒక్కొక్క గ్రంథం మనం పరిశోధించి చదివితే ఎన్ని ప్రవచనాలు ఆయన గురించి చెప్పబడ్డాయో. అందుకే యేసుప్రభువు అన్నారు, నా అంతట నేను రాలేదు, నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికే ఇక్కడికి వచ్చాను పిలుపు. నేను నా తండ్రి ఏకమై ఉన్నామని నీవు ఎరగవా. మన యోహాను సువార్త 17 అధ్యాయం 18 అధ్యాయం అంతా కూడా అదే. తండ్రి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్న సందర్భం మనకు కనపడుతుంది. తండ్రి ఎవరో కాదు, కుమారుడు ఎవరో కాదు, ఆయనే ఈయన, ఈయనే ఆయన. దేవుని స్తోత్రం. అయితే ఆయన తండ్రిగానే ఉండిపోతే మనకి క్షమాభిక్ష లేదు. పాపులుగానే ఉండిపోతారు, నరకానికి దిగజారిపోతున్నారని ఆయన నరకంలోనికి వెళ్లకుండా మనం చేయి పట్టుకోవడానికి ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ప్రవక్తలకు చూపించిన ప్రతి ప్రవచనమును కూడా ఆయన నెరవేర్చడానికే వచ్చారు, కానీ కొట్టివేయడానికి రాలేదని చెప్తారు ఆయన. దేవుని స్తోత్రం. ఆ రీతిగా 4 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి పిల్లరా. 5వ ప్రవచనం జకరియా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం చెప్పబడుతున్న మాట చాలాసార్లు మనం చదువుకున్నాం. ఖడ్గమా నా గొర్రెల కాపురుల మీదను చూడండి, కాపరిని హతం చేస్తే గొర్రెలు ఏమైపోతాయట? చెదిరిపోతాడు. అలాగే 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తుని పట్టుకుని వెంటనే ఎవరింటికాడ పారిపోయారు, ఎక్కడికక్కడికి దొరకున్నారు. మనల్ని పట్టించుకుంటారో, మనల్ని చంపేస్తారేమో అని. కాపరి లేకపోతే గొర్రెలు ఏమైపోతాయండి? మాస్టర్ రానని చెప్పు పిల్లలు ఎలా పడితే అలా ఉంటారు. మాస్టర్ రాబోతుకి హాల్ అంతా సైలెంట్ అయిపోయింది. కాపరి లేకపోతే గొర్రెలు ఏమైపోతాయంటే ఇంటికి రావాలన్న ఆలోచన కూడా వాటికి ఉండదు. ఎక్కడ మేయాలో ఎలా మేయాలో కూడా తెలీదు. తన ఇష్టానుసారంగా తిరుగుతాయి, చెదిరిపోతాయి. ఈ లోకంలో మృగం వచ్చి అనేకమైన వాటిని తినేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్టి పరిస్థితి వస్తుంది. అదే పరిస్థితి యేసుక్రీస్తు శిష్యులు కూడా వచ్చింది. నెరవేర్పు చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం చూస్తే యేసుక్రీస్తుని పట్టుకున్న పిమ్మటనే నా విషయమే ఈ రాత్రి మీరు ఏమవుతారు? అభ్యంతరం పడతారు. ఏంటి అభ్యంతరం అంటే ఈ 13వ అధ్యాయము మరలా అలా చెప్తున్నారు, రాయబడి ఉంది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళదనను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడూనూ అభ్యంతరపడనని. దేవుని స్తోత్రం. మంచి భరోసా ఇస్తున్నాడు యేసుప్రభు వారికి పేతురు. ఏమనంట? ఉన్న మిగతా 11 మంది అభ్యంతరం పడవచ్చు, మన దగ్గర మాత్రం అలాంటి నా ప్రాణం పోయిన తర్వాతే నీ ప్రాణము. దేవుని స్తోత్రం. అంటారు కదా కొందరు, పాస్టర్ గారు ఎవరంటే రానియండి, మిమ్మల్ని చాలామంది కొడతానంటున్నారు, కానీ ముందు మా ఈపు మీద ముందు పడాలా, తర్వాతే మీ ఈపు మీద తీరా కర్రట్టుకుని రాబోదికి. దేవుని స్తోత్రం.
తీర కర్రట్టుకుని రాబోతుకి ఏమైపోతారంట, నేను కొడతానంటే వస్తారా? మాట మట్టుకంటే అంటారు. పేతురు కూడా అలాగే మాట జారేస్తాడు. మిగతా 11 మంది ఒకవేళ అభ్యంతరం పడొచ్చాము, కానీ మన దగ్గర మాత్రం అలాంటి జరగవు. నా ప్రాణం అడ్డు నీ ప్రాణానికి అన్నాడు. యేసుప్రభుని పట్టుకోగానే ఇతను కూడా సైడ్ అయిపోయాడు. దేవుని స్తోత్రం. యేసుప్రభు అంటాడు అక్కడ, ఎంత గట్టిగా నా గురించి హామీ ఇస్తున్నావు కదా, ఈ రాత్రే నన్ను ఎరగనని 3 సార్లు చెప్తున్నానా? ఆ పాస్టర్ గారు ఎవరో నాకు తెలియదు అంటారు. 2 దెబ్బలు తగలపోతుకి. అసలు అతను నేను ఎప్పుడు కూడా పరిచయమే లేదంటావు. దేవుని స్తోత్రం. అబ్బే అలా అనకండి బాబు, అలాగా పరిస్థితి రాదన్నాడు. కానీ ఎవరికైనా ప్రాణం అంటే భయమే కదండి. ప్రాణం కనుక వస్తే భయమే కదా. పాపం యేసుప్రభుని పట్టుకున్నారు, ఈడ్చుకుపోతున్నారు. చాలా కూర్లండి. చరిత్ర చదివితే రోమీల యొక్క ఆ సైన్యం గురించి, రోమీల యొక్క ప్రభుత్వం గురించి, వారి పాలన గురించి దానియేలు చెప్తాడు. ఆ పాలన ఇనుముతోడు పోల్చాడు దానియేలు దర్శనంలో. రోమీల యొక్క పరిపాలన ఇనుముతోడు పోల్చాడు. కఠినంగా ఉంటుంది అనమాట. అసలు జాలి కనికారం ఉండదు. అయ్యో పోలే అతను సేవకుడు, సుకుమారంగా బోధలు చేసుకునేవాడు, ఆ నడవయ్య అని తీసుకెళ్తారు. మన దేశంలో అయితే అలాగే ఏం కాదు. మన దేశంలో స్వామీజీలు, దొంగ స్వామీజీలు ఎంతోమందిని అరెస్ట్ చేశారు. సింపుల్గా మరలా బయటకు వచ్చేసి మరలా ఎక్కడెక్కడికో పోసి ఎట్లయిపోయారు, కోట్లన్నీ పట్టుకెళ్ళిపోయాయి. కానీ యేసయ్య ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఈ దేశానికి, ఈ లోకానికి. దేశానికి కాదు, లోకానికి అండి. ఈ లోకానికి అయినా ప్రాణం ఇవ్వడానికే వచ్చాడు, దాచుకోవడానికి కాదు. ఆయన వస్తా లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన ఆ ప్రాణం అర్పించడానికి వచ్చాడు. ఆయన పేతురు చెప్తున్నాడు. ఆయన పాపం పేతురు చాలా ప్రేమ ఎక్కువండి. ఎందుకన్నాడంటే ఆ మాట, ఎందుకంటారు ఆ మాట? ప్రేమ ఉంటేనే అంటారు ఆ మాట. ప్రేమ ఉంది, కానీ మరి ఆ సైనికులు, ఆ పౌరులు వాళ్ళు ఆయన ఇడిసిపోతుంటే భయం వేసింది. పక్కన దాక్కున్నాడు. 3 సందర్భాలు జరిగాయి అలాగా. లేదు నాకు ఆయన ఎవరో కూడా తెలియదు అన్నాడు. పాపం అనేసాడు. రాత్రి తెల్లారిపోతున్నప్పుడు 3వసారి అనేసగా కొదబడిపోయి ఏడుస్తాడు. ఈ రోజుకి దానికి ఆ స్థలం గుర్తింపుగా, కోడి కూసిన స్థలాన్ని గుర్తింపుగా ఒక ధూపం ఒకటి, ఒక స్తంభం ఒకటి నిలబెట్టి ఆ స్తంభం మీద కోడి బొమ్మ వేసి ఇది పేతురు బొంకిన స్థలమని ఇప్పటికీ కూడా మనకి ఈ ఎల్లులోకి చూపిస్తుంటారు. అవునా? కాబట్టి ఇదంతా కూడా వాస్తవముగా యేసుక్రీస్తు గురించి జరిగిన విషయాలండి. యేసుక్రీస్తు గురించి జరిగిన విషయాలు, యేసుక్రీస్తు గురించి మాట్లాడిన ప్రతి మాట కూడా ఆయన కాలంలో నెరవేర్చబడ్డాయి. ఇంకనూ అనేకమైన ప్రవచనాలు, పాత నిబంధన అంతను మనం చూస్తే ఎన్నో ప్రవచనాలు మనకు కనపడతాయి. కొద్ది ప్రవచనాలు మనం చూసాం, నెరవేర్చబడ్డాయి ఈ గ్రంథములో. అలా యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఆ ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు తప్ప ఆయన దగ్గర ఓపిక లేక కాదు, శక్తి లేక కాదు, ఆయన రక్షించుకోలేని శక్తిహీనుడు కాక కాదు. ఆయన ఆ రీతిగానే ఇక్కడ ఏమవ్వాలి? నెరవేర్చబడాలి, చనిపోవాలి, సమాధి చేయబడాలి. 3 రోజుల తర్వాత సృష్టిలో ఏ మానవుడు తిరిగి బ్రతికాడనే చరిత్ర లేకుండా కొత్త చరిత్ర ఆయన సృష్టించాడు. దేవుని స్తోత్రం. ఎవరైనా లేచారా? సమాధిలోంచి మాట్లాడిన వారి గురించి మనం విన్నాం. సమాధిలోంచి మాట్లాడారని, సమాధిలోంచి లేచి వాళ్ళ ఆత్మతో తన భక్తులకు, తన శిష్యులతో మాట్లాడారని విన్నాం తప్ప సమాధిలోంచి సజీవంగా అదే శరీరాలతో పైకి లేచిన చరిత్ర ఎవరికి లేదండి. లేదు ఉండదు కూడా. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన ఏమైనా చేయగలిగే శక్తిమంతుడు. అందుకనే కన్య గర్భంలో జన్మించాడు. అసలు బుర్ర పనిచేస్తలేదు ఎంతోమందికి. కన్య గర్భంలో రావడం ఏంటండి? బుర్ర పనిచేస్తలేదు చాలామందికి. హేతువాదులు ఒప్పుకుంటలేదు. దేవుని స్తోత్ర. అది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. కాబట్టి ఇట్టి ప్రవచనాలు ఇంకను లక్షల కొలది ప్రవచనాలు పాత నిబంధనలో మనకు కనపడతాయి. దేవుడు ఎందుకు వచ్చాడు అనే అంశం గురించి
మీకు ఈ ప్రవచనాన్ని చూపిస్తున్నాను. ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందంటే అదిగో ఆయన డొక్కలో పక్కలో పొడిచి అనేకులను ఆ రక్తముల ద్వారాగా స్వస్థత మనకి కలిగిందని పౌలు చెప్తాడు పత్రికలో. ఆ రక్తమే ఈ లోకానంతను కూడా విముక్తి కలిగజేస్తుంది. ఎందుకంటే రక్తము పరిశుద్ధుడిది, ఆ రక్తము నీతిమంతుడిది, ఆ రక్తము నీతిగల రాజుది. దేవుని స్తోత్ర. కాబట్టి అట్టి నీతిమంతుడను అట్టి పరిశుద్ధుడు మనకు దొరికినందుకు మనం ఎంతో ధన్యులము, మనం ఎంతో భాగ్యవంతులము. దేవుడు కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.